హాయ్ ఫ్రెండ్స్, ఇక మా చిన్నోడైతే బోర్లో పడే టైం వచ్చిందని చెప్పి ఇక మా కూనమ్మగాడైతే పలక మీద బోర్లో పడితే బొబ్బట్లు అని చెప్పి ఇట్లనైతే రాసింది అన్నట్టు. ఇక పూలు, తమలపాకులు, ఇక పండ్లు, బొబ్బట్లు తీసుకొని ఇగో ఇట్లనైతే ఉన్నంతలో చిన్నగానైతే డెకరేషన్ లాగానైతే చేసుకున్నాం. బ్యాక్ డ్రాప్ లో ఈ కట్టనైతే వేసినాము. ఇక మా చిన్నోన్నైతే పడుకోబెట్టి ఇక బొర్లుతాడేమో అని చూస్తా అంటే అసలు నన్ను ఎందుకు ఇక్కడ పడుకోబెట్టి ఇల్లు ఇది అంత ఎందుకు చేసిల్లు అన్నట్టు చూస్తా ఉన్నాడు. సరే అటు చూస్తాడు కదా, అటు బొర్లుతాడేమో అని నేను అటు పోతే ఇక ఫేస్ ఇటు తిప్పుకున్నాడు. సరే అని మా కూనమ్మగాడు ఇటు పోయిండు బొర్లుతాడేమో అని ఇక మళ్ళీ ఫేస్ ఇటు తిప్పుకొని బొర్లిండు అనుకునే టైంలో సప్పుడు చేయక అట్లనే ఆగి మళ్ళీ సీదా తిరిగిండు. ఇక మళ్ళీ సైడ్ తిరుగుడు, సీదా తిరుగుడు, సైడ్ తిరుగుడు, సీదా తిరుగుడు. ఇక ఇట్లనే దగ్గర కొన్ని గంటలు రిపీట్ చేసుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత మా కష్టాన్ని చూసి సరే పాపం వీళ్ళు ఇదంతా చేసిలు కదా, బోర్ల పడదాం అనుకున్నాడేమో. ఇక చూడండి ఎట్లా బోర్ల పడతాడు. ఇక బోర్ల పడ్డాడు. ఇక అప్పుడు మా ఆనందం అయితే ఇక మాటల్లో చెప్పలేము, మస్తులు అనిపించింది. పిల్లల ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్ మస్తు ఎంజాయ్ చేస్తారు కదా, మేము అంతే మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు. బోర్ల పడ్డాడు కదా, ఇక జరంతా నవ్వుతే మేము కూడా ఖుషి అవుతాం అనుకుంటే నవ్వుమంటే ఇగో ఇట్లా ముఖం దాచి పెట్టుకుంటా ఉన్నాడు. సరే ఇక నవ్వకుంటాం, ఇక వీడియో అయిపోయిందిలే నాన్న, ఇక వీడియో క్లోజ్ చేద్దాం అనగానే ఇక అప్పుడు నవ్విండు. చూడండి ఎట్లా నవ్వుతాండో. ఇక నవ్విండు అనే ఖుషిలో మా కూనమ్మగాడైతే బొబ్బట్లు తిన్నది. ఇక మాతో పాటు ఎవరు లేరు, మేము ముగ్గురమే కాబట్టి ఇక మాకు మేమే సెల్ఫీ ఫోటో దిగినాం అన్నట్టు. ఇక ఇది మా చిన్నోడు బోర్ల పడితే బొబ్బట్ల ముచ్చట. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఉంటాం. బాయ్.